నమస్తే, వెల్కమ్ టు కెరియర్స్. భగవంత్ గ్లోబల్ యూనివర్సిటీ ఉత్తరాఖండ్లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్ ఏంటి, అసలు బీఎస్సీ అగ్రికల్చర్ చదవడానికి ట్రైనింగ్, ప్లేస్మెంట్స్, స్కాలర్షిప్, ఫీ స్ట్రక్చర్, పాస్అవుట్స్ ఎలా ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్లో ఆఫర్ చేసే కోర్సెస్ పై అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ పెదబాబు గారిని అడిగి తెలుసుకుందాం. ఆయన ప్రెసెంట్ మన స్టూడియోలోనే ఉన్నారు. సో హాయ్ పెదబాబు గారు. హలో మేడం. ఎస్, నమస్తే. సో జనరల్గా చెప్పాలి అంటే మన దేశానికి అగ్రికల్చర్ అనేది వెన్నెముక అని చెప్పుకుంటూ ఉంటాం. చిన్నప్పటి నుంచి అలానే చదువుకుంటూ కూడా వస్తున్నాము. సో అలాంటి ఎడ్యుకేషన్, ఎలాంటి అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ మీ యూనివర్సిటీ అందిస్తోంది. సో ఫస్ట్ మీ యూనివర్సిటీ గురించి చెప్పగలరు? అబ్సల్యూట్లీ మేడం, నేను చెప్తాను. మా భగవంత్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి 1999లో స్టార్ట్ అయింది మేడం. ఇది ఢిల్లీలో స్టార్ట్ అయింది. దానికి చైర్మన్ వచ్చేపాటికి డాక్టర్ అనిల్ సింగ్ అండి. డాక్టర్ అనిల్ సింగ్ గారు మొత్తం టోటల్గా 3 యూనివర్సిటీస్ని స్టార్ట్ చేశారు. ఒకటి భగవంత్ యూనివర్సిటీ అజ్మీర్, భగవంత్ గ్లోబల్ యూనివర్సిటీ కోట్ద్వార్, ఉత్తరాఖండ్ స్టేట్లో ఉంటుందండి అది. అదేవిధంగా బ్యాగ్జిల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, అది వచ్చేపాటికి ఢిల్లీ యూపీలో ఉంటుందండి. అదేవిధంగా మనకి 7 కాలేజెస్ వరకు కూడా మనకి వీళ్ళు స్టార్ట్ చేసి ఉన్నారు. అదేవిధంగా ఇండస్ట్రీస్ చూసుకుంటే ఫార్మా ఇండస్ట్రీ, బ్యాగ్జిల్ ఫార్మా ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేసి ఉన్నారు. అదేవిధంగా స్కూల్స్ కూడా వీళ్ళకి 3 స్కూల్స్ అనేవి మనం రన్ చేస్తున్నాం మేడం. ఈ విధంగా మనకి నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, యూనివర్సిటీస్ కావచ్చు మా గ్రూప్కి ఉన్నాయండి. ఓకే. అగ్రికల్చర్ బీఎస్సీ వచ్చేపాటికి మేము భగవంత్ యూనివర్సిటీ నుండి, అదేవిధంగా భగవంత్ గ్లోబల్ యూనివర్సిటీ 2 యూనివర్సిటీలో కూడా మేము ఈ కోర్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశాము. భగవంత్ యూనివర్సిటీలో వచ్చేపాటికి అగ్రికల్చర్ బీఎస్సీ మేము 2002 నుండి మేము అప్లై చేసుకుంటే మాకు వచ్చిన పర్మిషన్స్కి 2005 నుండి అప్లై చేసుకుంటే మనకి వచ్చింది 2005లో అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి మేడం. అక్కడ నుండి మనకి బ్యాచెస్ అనేవి రన్ అయి ఉన్నాయి. సో ఇప్పటికి మనది 6th బ్యాచ్ పాస్ అవుట్ అయిపోయింది భగవంత్ యూనివర్సిటీలో. అదేవిధంగా భగవంత్ గ్లోబల్ యూనివర్సిటీకి వచ్చేపాటికి చెప్పుకుంటే మనకి ఏంటంటే అగ్రికల్చర్ బీఎస్సీ మేము 2016లో స్టార్ట్ చేసాం భగవంత్ గ్లోబల్ యూనివర్సిటీలో. అదేవిధంగా ఇప్పుడు దాంట్లో 3rd బ్యాచ్ రన్ అవుతుందండి భగవంత్ గ్లోబల్ యూనివర్సిటీలో. ఇంకా మనకి వీటితో పాటుగా బీటెక్ కావచ్చు, బీటెక్లో అన్ని స్ట్రీమ్స్ ఉన్నాయి మనకి. అదేవిధంగా ఎల్ఎల్బి కావచ్చు, సైన్స్ గ్రూప్స్, మాస్టర్స్ కావచ్చు, అన్ని కోర్సులు కూడా మనం ఆఫర్ చేస్తున్నామండి. ఓకే. యా. సో అగ్రికల్చర్ తో పాటు రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ కోర్సెస్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ మనం ఈ రోజు అగ్రికల్చర్ బీఎస్సీ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మనం అగ్రికల్చర్ బీఎస్సీ మన ఏపీ తెలంగాణలో చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అనమాట. సో మనకి బయట స్టేట్స్ లో చాలా తక్కువగా పేమెంట్తోనే 5 lakhs నుండి 7 lakhs లోపు, అదేవిధంగా 10 lakhs లోపు కూడా మనకి తక్కువ ప్యాకేజ్తోనే బీఎస్సీ అగ్రికల్చర్ కంప్లీట్ చేసుకోవడానికి మనకి అదర్ స్టేట్స్లో ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి మేడం. ఓకే. అసలు అంటే బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలి అంటే ఎలిజిబిలిటీ ఏముండాలి, అట్ ద సేమ్ టైం ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ మేడం. బీఎస్సీ అగ్రికల్చర్ చదవాలి అంటే కనుక బైపీసీ అనేది మినిమం 50% మార్క్స్తో మనం పాస్ అయి ఉండాలి మేడం. అదేవిధంగా ఇప్పుడు అందరూ మన ఏపీ తెలంగాణలో అయితే ఎంసెట్ ద్వారాగా ఈ మనకేమంటారు అగ్రికల్చర్ బీఎస్సీ సీట్స్ అనేవి ఫిల్ చేస్తుంటారు. బట్ మనకి అదర్ స్టేట్స్లోకి వెళ్ళేపాటికి స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి, అదేవిధంగా యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మేడం. సో అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలనుకునే వాళ్ళు బైపీసీలో ఎవరైతే 75 లేదా 55 నుండి 75 లోపు ఎవరున్నా కానీ పర్సంటేజ్ మార్క్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కోర్స్ చేయడానికి అర్హులవుతారు. సో వాళ్ళందరూ కూడా మా వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి సౌత్ ఇండియా జోనల్ ఆఫీస్ వచ్చేప్పటికి మనకి విజయవాడలోనే ఈ ఇయర్ స్టార్ట్ చేశారండి. ఆఫీస్లోకి వస్తే కనుక మనకి అడ్మిషన్ ప్రాసెస్ కావచ్చు, ఫీ స్ట్రక్చర్ కావచ్చు కంప్లీట్గా చెప్తారు. అదేవిధంగా ఫీ స్ట్రక్చర్ గురించి అడిగారు కాబట్టి ఫీ స్ట్రక్చర్ వచ్చేప్పటికి భగవంత్ గ్లోబల్ యూనివర్సిటీలో మనకి 5 lakhs తోనే కంప్లీట్ అయిపోతుంది మేడం. 4 years కోర్స్ అనేది కూడా 4 years 5 lakhs కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా భగవంత్ యూనివర్సిటీ అజ్మీర్ క్యాంపస్లోకి వచ్చేప్పటికి అది మెయిన్ యూనివర్సిటీ కాబట్టి అక్కడ 7 lakhs పడుతుందండి కంప్లీట్ 4 yearsకి, ఇంక్లూడింగ్ హాస్టల్ ఫీజు కలుపుకొని ఎగ్జామినేషన్ ఫీజు టోటల్గా దాంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది. యా. ఓకే. అంటే జనరల్గా స్టూడెంట్స్కైనా పేరెంట్స్కైనా ఎలా ఉంటుందంటే ఏదైనా కాలేజ్ని కానీ యూనివర్సిటీని కానీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే ముందు దాని సర్టిఫికేషన్స్ ఎలా ఉన్నాయి, అక్రిడియేషన్స్ ఎలా ఉన్నాయి, కాలేజ్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా సర్చ్ చేసుకొని వెళ్తాము. సో అలా చూసుకుంటే మీ యూనివర్సిటీకి ఎందుకు రావాలి మేము స్టూడెంట్స్గా, అండ్ మీ యూనివర్సిటీకి ఉన్న అక్రిడియేషన్స్, సర్టిఫికేషన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ వచ్చేపాటికి మనము యూజీసీ ఉందా లేదా చూసుకోవాలి. యూజీసీలో వచ్చేపాటికి దాంట్లో కూడా సెక్షన్స్ ఉంటాయి మేడం. ఒక ఇప్పుడు మనం అగ్రికల్చర్ బీఎస్సీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అగ్రికల్చర్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ థింగ్, అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలి అన్నా, ఒక కాలేజ్కి అక్రిడిటేషన్ రావాలి అన్నా కానీ ఆ యూనివర్సిటీకి యూజీసీ సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత 5 years దాటిన తర్వాత మాత్రమే వాళ్ళకి 2F అనేది వస్తుంది.
2F లిస్ట్లో కనుక మా యూనివర్సిటీ ఉంటే, మన యూనివర్సిటీ ఉంటే కనుక వాళ్ళు ఐసీఆర్ అక్రిడేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో మనది వచ్చేప్పటికి 2F లిస్ట్లో ఉంది యూజీసీలో మా యూనివర్సిటీ. అదేవిధంగా 1 బ్యాచ్ అనేది పాస్ అవుట్ అయ్యి ఉండాలి ఐసీఆర్ అక్రిడేషన్ రావాలి అంటే కనుక. సో మా దగ్గర ఆల్రెడీ 6 బ్యాచెస్ పాస్ అవుట్ అయ్యి ఉన్నాయి. ఓకే, ఐసీఆర్ అక్రిడేషన్ రావడానికి మా యూనివర్సిటీకి మంచి ఆపర్చునిటీస్ అయితే మా దగ్గర ఉన్నాయి. ఏవైతే క్రైటీరియా ఉంటుందో ఐసీఆర్ అక్రిడేషన్ రావడానికి, ఆ క్రైటీరియా అంతా కూడా మేము ఫుల్ఫిల్ చేసుకోగలిగాము. అదేవిధంగా ఐసీఆర్కి అప్లై చేసాము. ఐసీఆర్ వాళ్ళు కూడా మాది ఇన్స్పెక్షన్స్ కావచ్చు, మన ఎస్ఎస్ఆర్ రిపోర్ట్ కావచ్చు, అంతా కూడా ఓకే చేశారండి. సో మనకి ఐసీఆర్ అక్రిడేషన్ రావడానికి 100% గ్యారంటీ ఉంది. ఈ ఇయర్లోనే మనకి ఆ అనౌన్స్మెంట్ కూడా జరుగుతుంది. అక్రిడేషన్ ప్రాసెస్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు భగవంత్ గ్లోబల్ యూనివర్సిటీకి వచ్చేప్పటికి మాట్లాడుకుంటే, దానికి వచ్చేప్పటికి ఇది 3rd బ్యాచ్ కాబట్టి 4th ఇయర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్ళు కూడా ఐసీఆర్ అక్రిడేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో మా యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్, జాయిన్ అవ్వమని చెప్పడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఐసీఆర్ అక్రిడేషన్స్ అనేవి మాకు 100% వస్తాయి. ఒక యూనివర్సిటీకి ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే పెండింగ్ ఉంది. ఈ కోవిడ్ సిచ్యువేషన్ రావడం వల్ల ఏంటంటే ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ పెండింగ్ లో ఉందంతే. సో ఆల్రెడీ మేము ఇట్లా సక్సెస్ఫుల్ గ్రూప్ అని చెప్పేసి మీరు ఎలా అనుకోవచ్చు అంటే, ఆల్రెడీ మేము 3 యూనివర్సిటీని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. అదేవిధంగా కాలేజెస్, ఫార్మా ఇండస్ట్రీస్ ఇట్లాంటివన్నీ కూడా మేము చేస్తున్నాం కాబట్టి మా యూనివర్సిటీలో జాయిన్ అవ్వమని చెప్పి మేము గర్వంగా కూడా చెప్పుకుంటాం అన్నట్టు. ఎవరికైనా వెల్కమ్ చెప్తూ ఉంటాం. అదేవిధంగా మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి కూడా మీకు డౌట్ రావచ్చు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం దాని గురించి కూడా మీకు చెప్తాను మేడం. మేము లాస్ట్ 2 ఇయర్స్ నుండి చూసుకుంటే, 2 ఇయర్స్ డేటా చూసుకుంటే, లాస్ట్ 2 ఇయర్స్లో మేము దగ్గర 150 స్టూడెంట్స్ వరకు కూడా మన సౌత్ పిల్లలకి సౌత్ పిల్లలకి స్టార్టింగ్ ప్యాకేజీ 4 lakhs నుండి 7 lakhs మేడం. ఓకే, అట్లాగే మనకి ఏవైతే మన ఇండియాలో టాప్ మోస్ట్ కంపెనీస్ ఉన్నాయో మల్టీనేషనల్లో, ఏరిస్ అగ్రో లిమిటెడ్ కావచ్చు, సింజెంటా కావచ్చు, బేయర్ కావచ్చు, ఇట్లాంటి కంపెనీస్తో మనం టైఅప్ అయి ఉన్నాము. సో ఆ కంపెనీస్ అన్నీ కూడా మాకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తుంటాం. ఎడ్యుకేషన్ తో పాటు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కూడా మేమే గ్యారంటీ చేసి పంపిస్తారన్నమాట. ఓకే, అంటే జనరల్ గా ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అంటే చాలా డౌట్స్ ఉంటాయి, అండ్ పేరెంట్స్ కి కూడా సేఫ్టీ గురించి, సెక్యూరిటీ గురించి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్లో కాబట్టి యూనివర్సిటీ ఉంది, స్టూడెంట్స్ అందరూ కూడా అక్కడికి వచ్చి చదవాలి కాబట్టి, సో సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారు మా పేరెంట్స్కి? డెఫినెట్గా మేడం, మీ పిల్లల్ని మా యూనివర్సిటీలో జాయిన్ చేసినప్పుడు టీచర్ అనేవాడు ఎవరైనా సరే సెకండ్ పేరెంట్ అవుతారండి. సో ఆ పేరెంట్ ఏ విధంగా అయితే చూస్తారో ఖచ్చితంగా అటువంటి మెజర్మెంట్స్ అన్నీ కూడా, ప్రికాషన్స్ అన్నీ కూడా మా యూనివర్సిటీ తీసుకుంటుంది. సో దానికి మా ప్రీవియస్ ఇయర్స్లో మేము చూసుకుంటే ఎటువంటి ర్యాగింగ్ ఇష్యూస్ కావచ్చు, లేడీస్కి సెక్యూరిటీ ఇష్యూస్లో కావచ్చు, ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి మేము ఫేస్ చేయలేదు, అవ్వనివ్వలేదు కూడా. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. మా పాస్అవుట్ స్టూడెంట్స్ వాళ్ళతో కూడా మేము మాట్లాడిస్తాము. మా యూనివర్సిటీ వెబ్సైట్లో వాళ్ళ డేటా కూడా ఉంటుంది. మీరు వాళ్ళతో కాల్ చేసి కూడా ఎంక్వైరీ చేయొచ్చు మేడం. ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అదేవిధంగా క్యాంపస్ లేడీస్కి వచ్చేప్పటికి హాస్టల్స్లో లేడీస్కి బాయ్స్కి సపరేట్గానే మేము అలాట్ చేసాము, హాస్టల్స్ కావచ్చు. అదేవిధంగా మీరు చూసుకుంటే సీసీ కెమెరా సర్వేలెన్స్ అనేవి ఈ ఇయర్ నుండి మేము పేరెంట్స్కి ఆ లింక్ షేర్ చేసేస్తున్నాము. వాళ్ళు ఎప్పుడైతే మన ఐడి ఒకటి పాస్వర్డ్ ఇస్తాం ప్రతి పేరెంట్కి కూడా, ఆ ఐడి పాస్వర్డ్ లాగిన్ చేసుకొని వీళ్ళు మానిటరింగ్ కూడా చేసుకోవచ్చు అట్లా ఏం జరుగుతుంది అనేది. సో ఆ సిస్టమ్ కూడా ఇండియాలో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన యూనివర్సిటీ మా యూనివర్సిటీ. నిజంగా సూపర్ ఉంది. బికాజ్ వాళ్ళ పిల్లలు అక్కడెక్కడో ఉండి వీళ్ళు ఇక్కడ భయపడుతూ ఉండకుండా సో ఇక్కడ నుంచే మానిటర్ చేసుకునే ఫెసిలిటీ కూడా సూపర్. యాక్చువల్లీ అంటే పేరెంట్స్ ఫుడ్ ఎలా తినాలి అనేది నేర్పిస్తారు. సో యాజ్ అ సెకండ్ పేరెంట్స్ మీరు ఫుడ్ ఎలా పెట్టాలి దేశానికి అనేది నేర్పిస్తున్నారు. ఎనివే సూపర్. అండ్ కమింగ్ టు ట్రైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మీ యూనివర్సిటీలో? డెఫినెట్గా మేడం, ఈ అగ్రికల్చర్ బీఎస్సీ చేసే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రావే ప్రోగ్రామ్ అంటారు మేడం. రావే ప్రోగ్రామ్ అంటే రూరల్ అగ్రికల్చర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. ఈ ప్రోగ్రాము చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఈ 4 years కంప్లీట్ చేసుకునేటప్పుడు ఈ రావే ప్రోగ్రామ్ అనేది ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీతోనో లేకపోతే ఇన్స్టిట్యూట్తోనో ఐసీఆర్ రికగ్నైజేషన్ అయిన ఇన్స్టిట్యూట్స్లోనే చేస్తేనే అది వ్యాలిడిటీ అవుతుంది మేడం. లేకపోతే మనము ఏదో నార్మల్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్స్కి వెళ్ళిపోయి ఐసీఆర్ లేని వాటిల్లో మనము రావే ప్రోగ్రామ్ కనుక కండక్ట్ చేస్తే ఆ సర్టిఫికేట్కి వాల్యూ అనేది ఉండదు. బట్ మా యూనివర్సిటీకి వచ్చేపాటికి ఐసీఆర్ అక్రిడేషన్స్ ఉన్న వాటిల్లోనే, అదేవిధంగా ఐసీఆర్ గుర్తించిన కేవీకేస్ ఏవైతే ఉన్నాయో ఆ కేవీకేస్తోనే మాకు టైఅప్ అయి ఉన్నాయి మేడం. ఆ లెటర్ కూడా MOU కూడా మాకు అయిపోయింది.
మనకి సూర్యాపేట కేవీకే అవ్వచ్చు, లేదా కర్నూలు డిస్టిక్లోకి వచ్చేపాటికి బనగానపల్లి కేవీకే అవ్వచ్చు, ఆ కేవీకేస్తో మనకి టైఅప్ అయి ఉన్నాయి మేడం. ఆ టైఅప్ అయిన ఎంఓయూలు కూడా మా వెబ్సైట్లో ఉంటాయి, మీరు అవి చూడొచ్చు. అవి చూసిన తర్వాత మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ స్కాలర్షిప్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? బికాజ్ అంటే చాలా వరకు ఎలా ఉంటుందంటే అగ్రికల్చర్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది. యాజ్ ఆఫ్ మీ నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో అంటే బ్యాక్గ్రౌండ్ పరంగా పూర్ ఉంటారు తక్కువగా. బట్ అగ్రికల్చర్ నేను విన్నది ఏంటంటే ఫీజెస్ యాజ్ యూ సెడ్ 20 lakhs 30 lakhs కూడా అవుతాయి. సో మీరు చాలా తక్కువకే ఆఫర్ చేస్తున్నారు, చెప్పుకోదగ్గ విషయమే. సో అంటే ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది? ఏమైనా స్కాలర్షిప్స్ కూడా అవైలబిలిటీ ఉంటుందంటారా? డెఫినెట్గా మేడం. స్కాలర్షిప్స్ అనేవి కూడా మన సౌత్ నుండి వచ్చే ప్రతి పిల్లవాళ్ళకు కూడా అక్కడ స్కాలర్షిప్స్ అనేవి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకు ఏంటంటే కనుక మీరు ఇంత తక్కువ ప్యాకేజ్ కిందకి ఇస్తున్నారు సార్ అని కూడా మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మార్కెట్లో 20 lakhs 30 lakhs కూడా ఉంది ఈ కోర్సుకున్న డిమాండ్ బట్టి. బట్ మేము 5 lakhs నుండి 7 lakhs ఎందుకు ఛార్జ్ చేస్తున్నామంటే కూడా మీకు చిన్న క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. మనకి ఉత్తరాఖండ్కి వచ్చేప్పటికి అది రీసెంట్గానే సపరేట్ అయిన స్టేట్ కాబట్టి అక్కడ ఫీజులు కూడా చాలా తక్కువ ఉంటాయి మేడం. ఆ స్టేట్కి స్పెషల్ స్టేటస్ అనేది ఉంది. సో గవర్నమెంట్ నుండి వాళ్ళకి ఎక్కువ సపోర్ట్ అనేది ఉండడం వల్ల ట్యూషన్ ఫీజు అనేది మేము ఎక్కువ కలెక్ట్ చేయట్లేదు. అదేవిధంగా మనకి ఈ కన్సల్టెన్సీ సిస్టమ్స్ అనేవి లేదు. డైరెక్ట్గా యూనివర్సిటీ వాళ్ళే అడ్మిషన్స్ ప్రాసెస్ అనేది చేస్తున్నారు కాబట్టి ఈ కన్సల్టెన్సీస్కి మనం పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పెట్టే అడిషనల్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఆ ఛార్జెస్ కూడా పేరెంట్స్ మీద బర్డెన్ పడదు కాబట్టి మా ప్యాకేజ్ ఇంత తక్కువగా ఉంటుంది మేడం. సో కన్సల్టెన్సీ వాళ్ళు కొంతమంది ఏంటంటే సర్టిఫికేట్స్ కాలేజ్లో జంప్ చేయరు. స్టూడెంట్స్ ఎవరైతే కౌన్సిలింగ్స్కి వచ్చి అడ్మిషన్ తీసుకుంటారో వాళ్ళు మళ్ళీ అదే సర్టిఫికేట్స్ని వాళ్ళు అక్కడ యూనివర్సిటీలో సబ్మిట్ చేయాలి. బట్ వీళ్ళు అట్లా సబ్మిట్ చేసే ప్రాసెస్లో కొన్ని అవకతవకలు జరిగేసి సర్టిఫికేట్లు కూడా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి ఏమి జరగకుండా ఉండటం కోసం మా యూనివర్సిటీ తీసుకున్న జాగ్రత్తలో ఇదొకటి. సో కన్సల్టెన్సీ సిస్టమ్స్ అనేవి లేకుండా డైరెక్ట్గా యూనివర్సిటీ వాళ్ళమే వస్తున్నాం కాబట్టి ఆ కన్సల్టెన్సీ ఛార్జెస్ కూడా లేవు కాబట్టి అదేవిధంగా స్పెషల్ స్టేటస్ ఉండడం వల్ల ఈ ఫీజు అనేది ఇంత తక్కువగా ఉంది మేడం. ఓకే. సో అది మీడియేటర్స్ ఎవరు ఉండరు, అట్ ద సేమ్ టైం స్పెషల్ స్టేటస్ ఉంది కాబట్టి ఉత్తరాఖండ్ కి ఆ ఫెసిలిటీస్ ఉన్నాయి, తక్కువ ఫీజుతో అయిపోతుంది. అండ్ కమింగ్ టు యూనివర్సిటీలో అంటే అక్కడ ఎడ్యుకేషన్ అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది ఉత్తరాఖండ్ లో. సో లాంగ్వేజెస్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటారు స్టూడెంట్స్ పట్ల? ప్రతి సెమిస్టర్లో మనకి స్టూడెంట్స్కి ఒక సబ్జెక్ట్ని అయితే ఇంక్లూడ్ చేసాం మేడం. వాళ్ళ రెగ్యులర్ క్లాసెస్తో పాటుగా హిందీ డెవలప్మెంట్ క్లాసెస్ కూడా మనం ఇంప్రూవ్ చేసాము. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ కూడా డెవలప్ చేయాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే బైపీసీ చదివిన పిల్లల్లో కొంతమంది తెలుగు మీడియం నుండి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. సో అక్కడికి వచ్చేప్పటికి టోటల్గా హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ఈ 2 languages మీద మేము చాలా ఎక్కువ ఫోకస్ పెట్టి ఎవ్రీ డే ఒక 1 hour మాత్రం ఈ లాంగ్వేజ్ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్ అనేవి కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. అదేవిధంగా మనం చూసుకుంటే అగ్రికల్చర్ వచ్చేప్పటికి టోటల్గా ఎట్ ద ఎండ్ ఆఫ్ కోర్స్ కంప్లీషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు మనకి ఎక్కడైతే వేరే స్టేట్లో చదువుకొని ఇక్కడికే మళ్ళీ ఏపీ తెలంగాణకు వచ్చి సర్వ్ చేయాలి. ఆ ఫార్మర్తో ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు వీళ్ళు ఇంగ్లీష్లోనో హిందీలోనో మాట్లాడితే అట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కాబట్టి మనకు అక్కడ సౌత్ ఫ్యాకల్టీ కూడా మోర్ దాన్ 20 ఫ్యాకల్టీ ఉన్నారండి మన గ్రూప్లో. సో వీళ్ళకి బోత్ హిందీ ఇంగ్లీష్ తెలుగుతో పాటు కూడా ఈ 3 languagesని కూడా కవర్ చేసుకుంటూ టీచింగ్ అనేది చెప్తూ ఉంటారు. మన సౌత్ ఫ్యాకల్టీ కూడా ఉన్నారు కాబట్టి. సో ఫర్దర్గా వీళ్ళు బేసిక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చినా కానీ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఫార్మర్ లాంగ్వేజ్లో మాట్లాడాలి. సో ఆ ఫార్మర్ లాంగ్వేజ్ని కూడా మేము అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఫార్మర్ లాంగ్వేజ్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం మేడం. సో స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ చేసే టైంలో కావచ్చు, ఫీల్డ్ వర్క్ల విషయంలో కావచ్చు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయరు ఫార్మర్స్ దగ్గర. ఓకే. ఒక ఫోన్ కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాము. సో మిర్యాలగూడ నుంచి గణేష్ గారు. నమస్తే అండి గణేష్ గారు. నమస్తే మేడం. ఎస్, ఉన్నారండి పెద్దబాబు గారు మన దగ్గర, అసిస్టెంట్ ప్రొఫెసర్. సో మీకు అగ్రికల్చర్ కి సంబంధించి ఆ కోర్సెస్ కి సంబంధించి డౌట్స్ ఉంటే ఆయన అడిగి మీరు తెలుసుకోవచ్చు. నమస్తే మేడం. మాట్లాడండి సార్. నమస్తే గణేష్ గారు, చెప్పండి. సార్ మేము అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నాము. చెప్పండి అమ్మా. అయితే ఇప్పుడు ఐకార్ రాసినాం సార్ మేము. ఓకేనన్నా. ఐకార్ రాసినాము, దాంట్లో ఇంకా రిజల్ట్ రాలేదు. మాకు ఐకార్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. అయితే ఇంకా ఇప్పుడు వెళ్ళాలంటే ఎంసెట్ ద్వారా అంటే మేము ఇంజనీరింగ్ ఎంపీసీ స్టూడెంట్. ఎంపీసీ. ఓకే. దానికి మాకు ఎలా వెళ్ళాలి అనేది కొంచెం గైడెన్స్ లేదు, అది చెప్తారా? ఇప్పుడు మీ కాలేజ్ని నేను ఇప్పుడు చూడగానే ఎమ్మటే కాల్ చేస్తున్నాను. ఓకే అమ్మా, మీరు అగ్రికల్చర్ బీటెక్ చేయాలనుకుంటున్నారా, అగ్రికల్చర్ బీఎస్సీ చేయాలంటున్నారా? బీఎస్సీ అగ్రికల్చర్. బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నారు. బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలి అనుకుంటే కనుక
ఎంపీసీ వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎందుకు అంటే బైపీసీలో కూడా మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీతో పాటు మనకి రిమైనింగ్ కోర్సెస్ కూడా సబ్జెక్టులు కూడా ఉంటాయి. అదేవిధంగా ఎంపీసీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇక్కడికి వచ్చేప్పటికి 2 సబ్జెక్ట్స్ మనకి ఇంక్లూడ్ అయినాయి కదా. బైపీసీలోను ఎంపీసీలోను సైన్స్ అనేవి కొన్ని ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ 2 బోత్ స్ట్రీమ్స్లో ఉన్నాయి. కాబట్టి ఎంపీసీ చేసిన పిల్లలు కూడా అగ్రికల్చర్ బీఎస్సీ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అవి కూడా అన్ని యూనివర్సిటీస్కి లేవు. కొన్ని యూనివర్సిటీస్కి మాత్రమే ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేసేసి ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇప్పుడు మీరు ఎంపీసీ కాబట్టి మీకు బేసిక్ బయాలజీ నాలెడ్జ్ ఉందా లేదా అని తెలుసుకున్న తర్వాత మాత్రం మీకు ఆ సీట్ అనేది ఇస్తారండి. సో మన యూనివర్సిటీ తరపున కూడా ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఎవ్రీ వీకెండ్లో మనకి సాటర్డే కండక్ట్ చేస్తారు విజయవాడ ఆఫీస్లో. ఎంపీసీ వాళ్ళు కూడా మీకు ఈ ఆఫర్ చేయొచ్చండి. హైదరాబాద్లో లేదమ్మా, ఓన్లీ మనకి ఉత్తరాఖండ్లో మాత్రమే ఉండింది. అదేవిధంగా భగవంత్ యూనివర్సిటీ వచ్చేపాటికేమో రాజస్థాన్ అజ్మీర్లో ఉంది. ఎస్ గణేష్ గారు, మీకు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే బీజీలో నెంబర్ ఉన్నాయండి. సో మీరు అది సేవ్ చేసుకొని పెట్టుకోండి. సో డీటెయిల్గా వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు కాల్ చేసినట్లయితే. సో థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి గణేష్ గారు, థ్యాంక్ యూ. అండ్ పెద్దబాబు గారు, అండ్ కమింగ్ టు ఇప్పుడు మన ఇండియాలో చాలా వరకు కూడా ఫార్మర్స్ ఎక్కువ ఉంటారు, జిల్లాల వైజ్గా చూసుకున్నా ఇట్లా చూసుకుంటే. సో అంటే ఆ ఫార్మర్స్ ఎలాగో ఉన్నారు కాబట్టి వాళ్ళ పిల్లలు కనుక అగ్రికల్చర్ చదువుకుంటే ఇంకా ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటుంది. కాబట్టి అలా చదువుకునే వాళ్ళకి ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకు తెలుసు వాళ్ళంతా ఎఫోర్డబుల్ కాదు. కాబట్టి ఏమైనా కన్సెషన్స్ ఏమైనా ఉంటాయి అంటారా? వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది మేడం. ఎవరైతే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుండి బీఎస్సీ అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మన ఫీ స్ట్రక్చర్లో కూడా కన్సెషన్ అనేది తప్పకుండా ఉంటుంది మేడం. అదేవిధంగా వీళ్ళకి ఫార్మర్ కోటా కింద స్కాలర్షిప్స్ కూడా ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి మేడం. అదర్ స్టేట్స్ లోకల్, నాన్ లోకల్ అనేది ఏమి లేకోకుండా ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే తప్పకుండా వీళ్ళకి స్కాలర్షిప్స్ అనేవి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం స్టేట్ గవర్నమెంట్ నుండి. ఓకే, సో టోటల్గా బీఎస్సీ అగ్రికల్చర్ 4 years కోర్సులో థియరీగా అయిపోతుంది. ప్రాక్టికల్గా ఎటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఉంటాయి? లైక్ వాళ్ళని బయటకు తీసుకెళ్ళి, మీరు ఇందాక చెప్పారు ఫార్మర్స్తో ఇంట్రాక్షన్ ఉంటుంది అని చెప్పి, అది ఎంత పీరియడ్ ఉంటుంది, ఎంత డ్యూరేషన్ వరకు ఉంటుంది ఆ ఇంటర్న్షిప్? లైక్ మనకి బీఎస్సీ అగ్రికల్చర్ చేసే వాళ్ళకి రావే ప్రోగ్రామ్ ఉంటుందని మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాము. ఆ ప్రోగ్రామ్ వచ్చేప్పటికి లాస్ట్ ఇయర్ వరకు కూడా 6 months ఉండేది. బట్ యాజ్ పర్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తున్నారంటే, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రావే ప్రోగ్రామ్ కూడా 1 year ఎక్స్టెండ్ చేస్తున్నాము ఈ ఇయర్ నుండి అని చెప్పేసి, ఈ ప్రెసెంట్ ఇప్పుడు ఉన్న బ్యాచ్ ఎవరైతే ఉన్నారో మా యూనివర్సిటీలో కూడా వాళ్ళు కూడా 1 year రావే ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారు. ఈ రావే ప్రోగ్రాంలో కంప్లీట్గా ఒక ఇన్స్టిట్యూట్కి పంపిస్తామండి. కృషి విజ్ఞాన కేంద్రాలు ఉంటాయి. కృషి విజ్ఞాన కేంద్రాల్లో మన స్టూడెంట్స్ని మనం ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి పంపిస్తాము. అక్కడ వాళ్ళు ఏంటంటే సీడ్ సోయింగ్ దగ్గర నుండి, విత్తనం వేసిన దగ్గర నుండి రైతు ఆ పంటని తీసి బయటకు అమ్ముకునేంత వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని డైరెక్ట్గా వీళ్ళు ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకుంటారు. తెలుసుకున్న దాన్ని వీళ్ళు ఒక రిపోర్ట్ రూపంలో మనకి ఒక రికార్డ్ లాగా తయారు చేసుకొని మళ్ళీ ఆ రిపోర్ట్ని యూనివర్సిటీలో సబ్మిట్ చేయాలి మేడం. ఓకే, దీని అంతటిని రావే ప్రోగ్రామ్ అంటారు. యా, మళ్ళీ మనం డిస్కస్ చేద్దామండి. ఒక కాలర్ రెడీగా ఉన్నారు, మనీష్ శివప్రసాద్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి శివప్రసాద్ గారు. యా శివప్రసాద్ గారు నమస్తే అండి. హలో, వినిపిస్తుందా అండి శివప్రసాద్ గారు? మీరు టీవీ చూస్తున్నట్లయితే వాల్యూమ్ తగ్గించాలండి, లేదంటే బయటకు వచ్చి మాట్లాడండి. శివప్రసాద్ గారు, హలో హలో శివప్రసాద్. ఓకే, మళ్ళీ చూద్దాము, సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. సో యా ప్లీజ్ కంటిన్యూ. సో అంటే ఈ రావే ప్రోగ్రామ్ వల్ల ఎటువంటి యూజెస్ ఉంటాయి స్టూడెంట్స్కి? అంటే మీరు చెప్పినట్లు ఇప్పుడు మొత్తం ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తామంటున్నారు, దాంతోపాటు ఇంకేమైనా అదర్ యూజెస్ ఏమైనా ఉంటాయా? డెఫినెట్గా ఉంటాయి మేడం. రావే అనేది కొంతమంది స్టూడెంట్స్, కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే డైరెక్ట్ ఫీల్డ్కి పిల్లల్ని పంపించేస్తున్నారు. ఓకే, అట్లా చేయడం వల్ల ఒక గైడెన్స్ అనేది ఉండదు వాళ్ళ దగ్గర. బట్ మా యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తున్నామంటే కృషి విజ్ఞాన కేంద్రాలతో పంపిస్తున్నాం. సో వాళ్ళ అండర్లో ఉంటారు. కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉండే సైంటిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని డైలీ మానిటరింగ్ చేస్తూ ఫార్మర్స్కి ఏ విధంగా సజెషన్స్ ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళ దగ్గర నుండి మనం నాలెడ్జ్ తీసుకోవాలి అనేది మొత్తం కూడా మేము వీళ్ళ అండర్లో జరుగుతుంది. కాబట్టి ఈ రావే ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతి మేడం. ఓకే, స్పెషల్ కేర్ తో ఉంటుంది మీ యూనివర్సిటీ నుంచి దానికి ఫెసిలిటీస్. ఓకే, ఒక కాలర్ రెడీగా ఉన్నారు, శ్రీనివాస్ గారు ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. యా, మీకు అగ్రికల్చర్ కి సంబంధించి, కోర్స్ కి సంబంధించి మీరు సార్ అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. సో సార్ ఉన్నారు లైన్ లో, మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి.
ఇప్పుడు మీరు చెప్పినటువంటి యూనివర్సిటీస్కి ఐసార్ ఉందండి. ఐసర్ అక్రిడేషన్ ఉందా లేదా అని మీకు డౌట్ కదండి. ఐసర్ అక్రిడేషన్ రావడానికి ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే ఐసర్ అక్రిడేషన్ రావాలి అంటే మెయిన్గా యూజీసీలో 2F అనేది ఉండాలండి. ఫస్ట్ ప్రాబ్లం అది క్లియర్గా అదొకటి. అదేవిధంగా ఒక బ్యాచ్ అనేది పాస్ అవుట్ అయ్యి ఉండాలి. ఓకే, మన యూనివర్సిటీలోకి వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 6 బ్యాచెస్ పాస్ అవుట్ అయిపోయింది. ఇది 7th బ్యాచ్ రన్నింగ్ అవుతుంది. సో మేము ఆల్రెడీ ఐసీఆర్ అక్రిడేషన్కి అప్లై చేసి ఉన్నాము. అదేవిధంగా మా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మా ఎస్ఎస్ఆర్ అంటారు. ఎస్ఎస్ఆర్ అంటే సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ అండి. ఆ సెల్ఫ్ స్టడీ రిపోర్ట్ కూడా మాది సక్సెస్ అయిపోయింది. ఈ లాక్డౌన్ రావడం వల్ల ఏమైందంటే ఈ ఇన్స్పెక్షన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదైతే జరుగుతుందో ఆ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే పెండింగ్ పడింది. మనకి ఐసీఆర్ అక్రిడేషన్కి ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి. మీరు వెబ్సైట్లో చెక్ చేసుకుంటే ఐసీఆర్కి సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా మన వెబ్సైట్లో మీకు కనిపిస్తూ ఉంటాయండి. ఆ వెబ్సైట్లో ఉన్న రిపోర్ట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఐసీఆర్ అక్రిడేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిందండి. అప్లై చేశారు, రావాల్సినంత అవకాశం ఉంది, కానీ ఈ రోజుకి ఇంకా రాలేదు అంతే. అవునండి, ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. కరోనా రావడం వల్ల అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది పెండింగ్ పడిందండి. యా, ఇప్పటికైతే రాలేదు అంతే. మన ఆంధ్రాలో అక్కడ మన ఆంధ్రాలో కనిపిస్తుంది కదా. అవునండి, డెఫినెట్గా అండి. మీరు అడగడంలో తప్పలేదు. మేము క్లియర్గా చెప్పాం కదండి దాని గురించి. యా, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఎవరైతే మీరు చెప్పినట్లు 6 బ్యాచెస్ మీ యూనివర్సిటీ నుంచి పాస్ అవుట్ అయ్యి వెళ్ళారు. సో ఆ పాస్ అవుట్ అయిన 6 బ్యాచెస్లో స్టూడెంట్స్తో మీరు ఇప్పుడు ఏమైనా కాంటాక్ట్లో ఉన్నారా? వాళ్ళ కెరియర్స్ ఎలా సెటిల్ అయినాయి అని చెప్పి వాటి గురించి షేర్ చేయండి. డెఫినెట్గా మేడం. మేము ఎవ్రీడే కూడా వాళ్ళతో టచ్లోనే ఉంటాము. మా యూనివర్సిటీ వెబ్సైట్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా మేము ఇంక్లూడ్ చేసి పెట్టున్నాము. ఓకే, మా దగ్గర నుండి ఎవరైతే పాస్ అవుట్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ నుండి డైరెక్ట్ బయటకు వెళ్ళిన వాళ్ళే మేడం. విత్ జాబ్తోనే బయటకు వెళ్ళారు. వాళ్ళు స్టిల్ ఆ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. అతను ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నారు నా దగ్గర, సతీష్ అని చెప్పేసి. అతను 22,000తో స్టార్ట్ అయ్యాడండి ఒక కంపెనీలో. ఇప్పుడు అతనికి 45,000 శాలరీతో రన్ అవుతుంది అనమాట. ఇంకా 1 year కూడా కంప్లీట్ అవ్వలేదు. 1 year కూడా కంప్లీట్ అవ్వకుండా అతనికి 45,000 వరకు ఇప్పుడు తీసుకున్నాడు మేడం అతను. ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. మీకు ఇంకా ఎంక్వైరీ చేసుకోవాలంటే కనుక మన దగ్గర మనకు కాల్ చేస్తే మనకి డీటెయిల్స్, ఆఫీస్ వాళ్ళకి కాల్ చేస్తే కనుక వాళ్ళ డీటెయిల్స్ ఇంకా చెప్తారు. లోకల్గా ఉండే స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, అంతా డీటెయిల్గా ఉంటుంది మేడం. సో అంటే ఫైనల్గా భగవంత్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ప్రాసెస్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ అయితే నాకైతే లేవు. సో ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా ఈ యూనివర్సిటీకి సంబంధించి? ఆల్మోస్ట్ మనం కవర్ చేసేసాం మేడం. ఎగ్జాక్ట్లీ. ఇంకా పేరెంట్స్ ఎవరైనా అడిగితే కనుక మనం చెప్పొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కాంటాక్ట్ చేస్తే అంతా జరిగిపోతుంది మేడం. మనకి ఇంకా బ్రాంచెస్ అయితేపటికి వేరే ఎక్కడ లేవు మేడం. విజయవాడ సౌత్ జోనల్ ఆఫీస్ ఉంది. సో కన్సల్టెన్సీ వాళ్ళు ఏమన్నా చెప్పుండొచ్చు, మా దగ్గర జాయిన్ అవ్వండి, మా దగ్గర జాయిన్ అవ్వని చెప్పేసి. అట్లా వేరే వాళ్ళు ఉంటారు. బట్ ఇట్లా డైరెక్ట్ గా ఇక్కడ మాకు డైరెక్ట్ గానే మేమే ఉన్నాం కాబట్టి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో మేము పెట్టుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఈ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో పేరెంట్స్ దగ్గర ఎక్కువ మనీ తీసుకోవడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండటం కోసం మా యూనివర్సిటీ ఈ ప్రాసెస్ పెట్టింది మేడం. డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళే అడ్మిషన్స్ చేయడం అనేది. సో జస్ట్ అంటే వాళ్ళకి ఒక అప్లికేషన్ ప్రాసెస్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎరియర్స్ లేకుండా ఉండడం కోసం మీరే డైరెక్ట్ గా ఆ ప్రాసెస్ అనేది చేపట్టారు. సో కన్సల్టెన్సీ లెక్క అయితే అసలు కాదు. ఎనీవేస్ భగవంత్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి ఈ రోజు మీరు వచ్చి మాకు ఎంతో ఇన్ఫర్మేషన్ ని పాస్ చేశారు, నిజంగా షేర్ చేశారు మా వ్యూవర్స్ అందరికీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఇంకా వ్యూవర్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సేవ్ చేసుకోండి, కాల్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి. సో ఇది ఇవాల్టి కెరియర్స్. కీప్ వాచింగ్ ఎపిట్ 24/7. నమస్తే.